అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడు మనం ఉన్నది పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ల. సరే, అమీన్పూర్ ఇది చెరువు, ఇది అమీన్పూర్ చెరువు. ఈ అమీన్పూర్ చెరువుల ఆల్రెడీ చాలా వరకు చెరువు అవతల సైడ్ కూల్చివేతలు జరిగినాయి. కూల్చివేతలు అంటే హైడ్రా అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూలగొట్టారు. నాకు అక్కడ అక్రమ నిర్మాణాలు, చెరువును పునరుద్ధరణ, దాని గురించి నాకేం సమస్య లేదు. సమస్యలు ఏంటంటే ఈడ చెరువును పునరుద్ధరించిన చెరువు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. కూలగొట్టిన తర్వాత ఎప్పుడైతే నేను హైడ్రా కమిషనర్ ఇల్లు రంగనాథ్ గారి ఇల్లు చెరువులా ఉంది అని చెప్పిన తర్వాత మరి ఈ చెరువు పునరుద్ధానం చూసి చాలా సంతోషపడి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న కొంత సంఘం వాళ్ళు వీళ్ళు వచ్చి మరి హైడ్రా కమిషనర్ గారికి సన్మానం చేసిండ్రు. ఆ సన్మానం కూడా నాకు చాలా బాగా అనిపించింది. సన్మానం చేసిండ్రు. నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే సన్మానం కాడనే. ఇప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేస్తుండ్రు, ఆయన చేస్తున్న డ్యూటీకి జీతాలు ఇస్తుండ్రు, ఇన్సెంటివ్స్ ఇస్తుండ్రు, అన్ని ఇస్తుండ్రు. కానీ మరి సన్మానం ఏంటి? నా డ్యూటీ నేను చేస్తున్నా, నాకు సన్మానాలు ఎందుకు అని చెప్పి అనాలే. మరి అనకుండా సన్మానం ఎందుకు చేపించుకుండు? సరే, ఇదొక డౌట్. ఎందుకనంటే ఎందుకు చేసిండ్రు అని నాకు అనిపిస్తుందంటే, గతంలో ఈయన ఇల్లు నా చెరువులో ఉంది అని చెప్పిన కాబట్టి నేను చాలా మంచి పని చేస్తున్నా, నా చేస్తున్న పనిని చూసి మెచ్చుకొని ఇక్కడ స్థానికులు కూడా వచ్చి నాకు సన్మానం చేసిండ్రు అని చూపించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉన్నారు. ఇక సరే, కూలిపోయింది, సన్మానం చేసిండ్రు అంటున్నది. నీకు ఇంకోటి చెప్తా, ఈ సన్మానాలు పూలు చల్లే కాలం ఎప్పుడైనా మనం అనుమానించాలి. ఇంకొక దగ్గర కూడా ఏంటి, అలా కేసు నడుస్తుంది. దిశ ఎన్కౌంటర్లు కూడా అది ఫేక్ ఎన్కౌంటర్ అని కేసు నడుస్తుంది కదా. ఆడ కూడా బ్రిడ్జి మీదకి వెళ్ళి పూలు చల్లిండ్రు పోలీసుల మీద. ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. పెద్ద సార్లు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారు, కానీ చిన్న సార్లు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు ఇక చాలా మంది. ఈ పూలు చల్లు సన్మానం వెనుక ఈ కథలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సన్మానం వెనుక ఏమున్నది, ఎందుకు సన్మానం చేసిందని చెప్పి మొత్తం దవ్వుకుంటా పోతే ఇక్కడికి వచ్చిన మొత్తం చూసిన తర్వాత అవతల సైడ్ తవ్వింది. ఇటు సైడ్ కొంతమంది భూములు కొనుగోలు చేసిండ్రు. ఎందుకంటే అవతల కూలినాక ఇప్పుడు చెరువు ఇది కనబడుతుంది కదా, ఒరిజినల్గా ఇది చెరువు కాదు. ఇది అవతల సైడ్ చెరువు. ఆ మధ్యలో కట్ట ఉన్నది. మీకు వెహికల్స్ వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, బళ్ళు నడుచుకుంటా పోతున్నాయి. క్లోజప్ లో చూపాను, బళ్ళు నడుస్తున్నాయి కదా, అదంతా రోడ్డు. అది ఇటు సైడ్ జాగా ఉన్నాయన వేసుకున్న రోడ్డు అంట. అయితే ఈ రోడ్డు అక్కడికి ఆయన వేసుకున్న తర్వాత అసలు ఇక సర్వే నంబర్లు ఏంటి అని చెప్పేసి మొత్తం నాకు డౌట్ వచ్చి ఒక ఆర్టీఐ వేసిన. ఆర్టీఐ వేస్తే ఆర్టీఐకి నాకు ఒక రిప్లై వచ్చింది. ఆ రిప్లై ఏమొచ్చిందంటే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ సర్వే నంబర్లల్లా అంటే ఇక్కడ కొన్ని సర్వే నంబర్లు ఇవి చేస్తలేరు, తక్కినేమో మన ఏది వాళ్ళు సర్వే చేస్తున్నారు. చేయని ఏం చేస్తుందంటే, ఎవడైతే గుట్టేదారి ఇక్కడ ప్లాట్లు కొంటుండో బినామీల పేర్ల మీద, ఆ కొన్నటువంటి ఆ వ్యక్తి ప్లాట్లేమో సర్వేలు అవుతున్నాయి. ఇప్పుడు కొట్టినట్టు సర్వేలు అవుతలేవు. ఇగో నేను వేసినట్టు ఉంటుంది. ఇగో బక్కా జల్సన్ ఫార్మర్ చైర్మన్, ఏపీవీసీసీ ఫార్మర్ చైర్. ఇది ఒకనా నేను వేసింది ఏంటంటే, ఇది నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద సర్వే నంబర్ టు క్యారీ అవుట్ ది సర్వే యాజ్ పర్ సర్వే నోటీసెస్ డేటెడ్ 65/2000 ఇష్యూ బై అంటే సర్వే ఆఫీసర్ పేరు చెప్పిండ్రు సంగారెడ్డి. సర్వే రికార్డ్స్ సంగారెడ్డి అంటే శ్రీ శివకుమార్, డిప్యూటీ సర్వే నంబర్. చెరువు పునరుద్ధరించిండు, ఆడ అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూలగొట్టిండు. సూపర్. వాళ్లకు ఆడ బ్రహ్మాండ కార్యక్రమం జరిగింది. అక్కడికి వెళ్ళి ఆయన డ్యూటీ చేసి వెళ్ళిపోయిండు. కానీ ఇక్కడికి వెళ్ళి గుంట నక్కలు ఎంటర్ అయ్యి అక్కడ కూలినట్టు మీ కూలగొడతారు. ఇవన్నీ చెరువులలో పోతాయని, ఎందుకంటే ఎఫ్టీఎల్ ఫిక్స్ కాలే ఇక్కడ నాకున్న సమాచారం. వీళ్ళందరూ భయపడి 30,000 గజము, 40,000 గజము, 60,000 గజము ఉన్న భూములు 60,000 గజం నడుస్తుందంట. దీన్ని 5,000కు 10,000కు వాళ్ళు అమ్ముకొని పోయే పరిస్థితికి తీసుకొని వచ్చారు. అర్థమైందా? 3,000 గజం నువ్వు ఎంత ఇస్తే అంత ఇవ్వమని చెప్పి అగ్గరిసే నేను చెప్పింది అబద్ధం అయితే, దేనికంటే దానికి
దీని మీద మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఇది చేస్తారా? హైడ్రానేమో అవతల గుల కొడుతుంది, చెరువు అవతల. చెరువు యువతలనేమో వీళ్ళు రియల్ ఎస్టేట్ దండా చేస్తారు, దాన్ని భయపెట్టించి. ఇలా ఎంత మంది బాధితులు ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుందాము అని చిన్న చిన్న 100 గద 150 గద 200 గద పెట్టుకున్న ఆ జాగాలు మొత్తం దాదాపు ఇప్పటికి ఒక 30 ఎకరాల భూములు వాళ్ళు చేసిండ్రు. ఎవరైతే భూములు మేము అమ్మమన్నారో వాళ్ళ భూమి సర్వే కాదు, వాళ్ళ భూమి నిషేధ జాబితాలో పెడతారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా, అన్ని పేపర్లు ఉన్నా వాళ్ళకి పెడతారు, వాళ్ళకి కొనరు. ఇది ఈ రోజు నడుస్తున్న నయా దందా. హైడ్రా అమీన్పూర్ ఒరిజినల్ గా ఈ రోజు నేను ఇది రంగనాథ్ గారికి తెలిసి జరిగింది. రంగనాథ్ గారు, పిల్ల జమీందారు వీళ్ళందరూ కూర్చొని, ప్రభుత్వ పెద్దలంతా కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం చేస్తూ నేను అంటలేను, దయచేసి నేను అంటలేను. రంగనాథ్ గారు మిమ్మల్ని నేను అస్సలు అంటలేను. నేను మీరు నీతి, మీ నిజాయితీ గురించి అన్ని బ్రహ్మాండంగా తెలుసు, మీ గొప్పతనం గురించి అందరికీ తెలుసు, అన్ని తెలుసు. నేను ఏదైనా వర్క్ మీద పడితే నువ్వు మెడా తలకా లేదన్నావు కదా, ఇప్పుడు చెప్తా రంగనాథ్ గారు. మన చెరువు దగ్గర ఉన్నాం కదా, చెరువు అనేది నీ ఇంటి దగ్గరకు వచ్చే వరకు చెరువు ఎత్తులు ఉన్నది, ఇది కింద ఉన్నది, గాడి గుడ్డు ఉన్నది అని చెప్పినావు కదా. ఇప్పుడు నేను చెప్తాను, చర్మం ఉన్నది కదా, చర్మం అనేది బఫర్ జోన్, శరీరం అనేది బఫర్ జోన్. శరీరం అనేది మన చర్మం అనేది శరీరానికి మొత్తం ఉంటుంది. చెరువు కూడా చుట్టూ బఫర్ జోన్ ఉంటుంది. దాన్ని చుట్టూ కాపాడాలి కదా, కిందికే కాపాడవు కదా, మీదికే కాపాడవు కదా, నీళ్ళు కథ అది. కాబట్టి రంగనాథ్ గారు మీరు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయండి. మీరు మంచి హృదయంతో, విశాలమైన హృదయంతో ఇక్కడ విశాలమైన చెరువును కాపాడే ప్రయత్నం మీరు చేసిండ్రు, అలా గులగొట్టిండ్రు. కానీ ఇక్కడ జరుగుతున్న దందా ఏంది? ఇది మాఫియా కాదా? ఇది నిన్ను చూపించి భయపెట్టించి ఇక్కడ బాధితుల దగ్గర తక్కువ జాగాలు, తక్కువ పైసల భూములు కొట్టేస్తలేరా వీళ్ళు? సర్వేవర్లు ఈరోజు పిల్ల జమీందారు చెప్పినట్టు పనిచేస్తలేదా? అదే పోయిన ఎంఆర్ఓ ఇచ్చిన గత ప్రభుత్వంలో ఉన్న ఎంఆర్ఓనే ఉంటాడు, ఆయననే సంతకం పెడతాడు. గత ఆర్డీఓనే ఉంటాడు, ఆయననే సంతకం పెడతాడు. కలెక్టర్ మొత్తం కలెక్టర్ మాడైన రూల్స్ మొత్తం మారిపోతాయా? రూల్స్ మొత్తం కింది మీదకి అయిపోతాయా? కాబట్టి ఈరోజు అనేకమైన అనుమానాలు ఈరోజు ఉండు కాదు, నిగ్గు తేలుస్తున్నాయి. ఇవన్నీ చూపెడుతున్నా. ఇలా విజిలెన్స్ ఎంక్వైరీలు చేస్తారా? ఇలా ఇక్కడ ఏం నడుస్తుంది అసలు? ఇలా బుడ్డ జమీందారు పెత్తనం ఏంది? 1+7 1+6 1+10 అయిపోయింది. ఇప్పుడు అగో వాళ్ళ బిల్డింగ్ ఎట్లున్నదో, 1+12 ఎట్లున్నదో, ఇవాళ సీఎం కుర్చీ కూడా 1+12 13 అయిపోయింది. ఎవడు పడితే వాడు 1+7 1+12 1+25. ఈరోజు పిల్ల జమీందార్ అంటే ఇక ఆయన కాన్వాయ్ ఉంటది, కలెక్టర్ రిసీవ్ చేసుకుంటారు, భూములు ఇవ్వకుండా లాఠీలు ఛార్జీలు చేపిస్తారు. ఈరోజు నిజంగా ఒక ఇక నయీం అనేది భూ కబ్జాలు బెదిరింపుల నయీం లెక్క తయారైపోయింది. ఈరోజు జర్నలిస్టులను కూడా బినామీలుగా పెట్టుకునే పరిస్థితికి ఈరోజు ఉన్నది. జర్నలిస్టులు కూడా ఈరోజు బినామీలు పెట్టుకొని దుకాణం నడిపే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి చెరువు అవతల హైడ్రా కూల్చివేతలు, చెరువు విస్తీర్ణం, చెరువు సుందరీకరణ, చెరువు యువతల కబ్జాలు, బెదిరింపి బలవంతంగా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుడు, 60,000 గజం ఉన్నది 5,000కు 3,000 కొనుగోలు చేసుడు. ఇక ఇదంతా సిటీ, ఇదంతా మియాపూర్ అనేది. ఇక మియాపూర్ పక్కనే, అది మియాపూర్, అది మియాపూర్. తెలంగాణ ప్రజలకు నమస్కారం. మరి ఈరోజు మనం పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్, ఇది పెద్ద చెరువు, ఇది కనవాడేది చెరువు. ఇది ఆ అవతల కట్ట లారీ పోతుంది, ఆ లారీ అవతల ఒరిజినల్ చెరువు. ఈ మన పక్కన ఉన్నదేమో ఈ నీళ్ళ వర్షపు నీళ్ళతో, ఆ నీళ్ళతో నిండినటువంటి ఇది అవతల కట్ట పోతుంది. కట్ట అవతల ఉన్నది ఒరిజినల్ చెరువు. ఆ చెరువు అవతలనే హైడ్రా కూల్చివేతలు అనేది 3 నెలల క్రితం జరిగిన హైడ్రా కూల్చివేతలు అనేది జరిగింది. ఆ కూల్చివేతలను స్పందించి, అంటే మా చెరువు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు, మా చెరువును నూతన జీవం దానికి పోసిండ్రు అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది వచ్చి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని బ్రహ్మాండంగా సన్మానం చేసిండ్రు. మరి ఆ సన్మానం చేసే ముందే నేను హైడ్రా కమిషనర్ గారి ఇల్లు యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉందని చెప్పిన, ఆయన లేదు అని చెప్పిండు. మెడ కింద తలకాయ ఉంటుందా, తలకాయ కింద మెడ ఉంటుందా అని చెప్పి ఈరోజు చెప్పిండు. కానీ ఈరోజు మన ఈ చెరువు చూస్తే, చెరువుకు మన శరీరానికి చర్మం, ఈ చర్మం అనేది ఏ విధంగా రక్షణగా ఉంటుందో అదే విధంగా చెరువుకు
బఫర్ జోన్ అనేది దాని చుట్టూ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అయితే ఇది రంగనాథ్ గారు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆయన పెద్ద ఉద్దేశంతో దాని తర్వాతనే వాళ్ళ సన్మానం జరిగింది. ఈరోజు అక్కడ నిర్మాణాలు ఎప్పుడైతే కూలిన తర్వాత ఇప్పుడు ఈ చెరువు కూడా ప్లాట్ ఇది ఆర్టీసీ కాలనీ ఏదో ఉండేనంట. ఇక్కడికి వెళ్ళి కూడా చాలా మందికి ప్లాట్లు ఉన్నాయి. ఇది సర్వే నంబరు 51, 52, 129, 130 అట్లా ఈ సర్వే నంబర్లు మొత్తం ఉన్నాయి. తర్వాత ఈరోజు నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ కొంచెం మీ పేరు వస్తుంది సార్, మీ పేరు ఎందులో కూడా మాకు సంబంధం లేదని ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఈరోజు నేను ఎట్లా ఇన్వాల్వ్ అయినా ఎప్పుడైతే అక్కడ కూలిందో మరి మన రంగనాథ్ గారికి ఎప్పుడైతే సన్మానం జరిగిందో, సన్మానం అయిన తర్వాత నేను ఇక్కడ అసలు ఏం జరుగుతుందని చెప్పి ఒక ఆర్టీఐ వేయడం జరిగింది సంగారెడ్డి కలెక్టర్. ఈ ఆర్టీఐ వేసి ఇక్కడ సర్వేలు ఏమైనా చేస్తుండ్రా, సర్వేలు జరుగుతున్నాయి, దేనికోసం జరుగుతున్నాయి, ఎవరి జాగాలు ఏందని చెప్పేసి చేస్తే ఇవి కోర్టులో ఉన్నాయి అని చెప్పారు. కోర్టులో ఉన్నాయి ఎట్లన్నా మాకు ఇయ్యర్ అని చెప్పేసి ఇవి కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్, కోర్టులలో ఉన్న డాక్యుమెంట్లు కేసులు మొత్తం నేను చెప్పేసి అన్ని తీసుకున్నాను. ఇవాళ కొన్ని జాగాలు సర్వేలు అవుతున్నాయి, కొన్ని జాగాలు సర్వేలు అవుతాడు. సర్వే కానీ జాగాలు ఏవైతున్నాయి అని అంటే కొన్ని ప్లాట్లు ఇవి అప్పటికెళ్ళి కొంచెం కిందికి మీదికి వాళ్ళు పైనకెళ్ళి ఎవరో కబ్జాలు చేసి లేదా జరిగింది. మొత్తానికి కిందికి మీదికి కొంచెం పంచాయతీలు నడుస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లల్లో చాలా వరకు మరి అక్కడ కూలిపోతాయనే భయంతో చూపించి రేపు ఇగో ఇది ఇప్పటిదాకా FTL ఫిక్స్ కాలేదంట. దీనికి FTL ఫిక్స్ కాలేదు. మరి FTL ఫిక్స్ కానప్పుడు మరి రేపు మాయమన్నా పోతాయనే ఉద్దేశంతో కొంతమంది తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారంట, 30,000కు. దాని మీద కొంటలేరా అని చెప్పేసి తిరుపతి రెడ్డి గారు చెప్పాలి. మాకేమో ఇక్కడికి వస్తే ఆయన అనుచరులు కొంతమంది వచ్చి ఇక్కడ ప్లాట్లు కొంటుండ్రు, ఇక్కడ మన ఇది హైడ్రా కిందికి వెళ్ళిపోతాయి, ఎందుకు అనకన్నా కమ్మేద్దామని చెప్పి అట్లా కొన్ని కొంటుండ్రు. అట్లా ఒక 30-40 ఎకరాలు ఆల్రెడీ ఇక్కడ కొంచెం చేసుకుంటారు అని చెప్పి కొంచెం అంటారు. ఇంకోటి ఏమంటారంటే ఇక్కడ 250 ప్లాట్లు ఇప్పుడు సర్వే నడుస్తుంది. అక్కడ మీకు ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ దాదాపు 200 గజాలకు ప్లాటు, 250 గజాలు ఉన్న ప్లాటు మరి వీళ్ళు సర్వే చేస్తున్నందుకు సంతోషంగా ఉల్లాసంగా మరి తిరుపతి రెడ్డి గారు సంబంధించిన మనుషులకు ఒక ప్లాటుకు 50 గజాల మామూలు వీళ్ళకి ఇచ్చేటట్టుగా ఇక్కడ తీర్మానం అయింది. ఆ తీర్మానం అయినాక సర్వే మొదలైంది అని చెప్పేసి ఒకటి మొదలవుతుంది. నేను చెప్తున్నా తిరుపతి గారు, మీరు ఇక్కడికి రండి, మీరు చెప్పండి ఇంట్లో ఒక్కొక్క ప్లాట్లో 50 గజాలు నాకు లేనే లేదు. ఎవరెవరైతే వచ్చిండ్రో ఇక్కడికి వాళ్ళు నా పేరు చెప్పి నీ పేరు బద్నాం చేస్తున్నారు. ఏవో సురేందర్ రెడ్డి అని ఇంకా శ్రీనివాస్ రెడ్డి అని ఏవో పేర్లు వచ్చినాయి. ఇక్కడ వాళ్ళు బద్నాం చేస్తున్నారు, నా పేరు చెప్పి వాడుకుంటున్నా అని చెప్పేసి మీరు పోలీసులు చెప్పి ఎవరైనా మీ పేరు బద్నాం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలి మీరు. ఎందుకంటే మీ పేరు బద్నాం చేస్తున్నారు బాగా. ఈరోజు మనం అక్కడ చూసినాం, కలెక్టర్ ఆఫీస్ కాడ చూసినాం, ఏది వికారాబాద్లో ఒక స్కూల్ దగ్గర పోతే నువ్వే రేవంత్ రెడ్డి అనుకున్నారు మర్చిపోయి. ఒక ముఖ్యమంత్రి, ఒక కలెక్టరే నిన్ను చూసి అనుమల ఇంటి నీ బండికి ఏది నంబర్ లేకపోయేట వరకు, పిల్లలు నిన్ను చూడంగానే చెప్పులు లేకుండా ఎండలు నిలబడేట వరకు, కలెక్టర్ నీ వెనక గుమాస్తాలేకి వచ్చేట వరకు నిన్నే చీఫ్ మినిస్టర్ అనుకున్నట్లా మోసపోయినరు. అట్లా వీళ్ళు ఇక్కడ కూడా నీ పేరు చెప్పి అలా మోసం చేస్తున్నారు. కాబట్టి నువ్వు చాలా బుద్ధిమంతునివి, నువ్వు గుణవంతునివి, నీ అన్న ఎంత మంచోడు అంతకంటే, నీ తమ్ముడు ఎంత మంచోడు అంతకంటే ఇంకా మంచోనివి నువ్వు. నీ పేరు బద్నాం చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్క ప్లాట్కు 50 గజాలు, 50 గజాలు ఒక ముఖ్యమంత్రి అన్న ఎక్కడైనా తీసుకుంటాడా? కాబట్టి చిల్లరగానే తీసుకుంటారు. నువ్వు అసలు తీసుకోవు, నాకు తెలుసు. అది నీ పేరు చెప్పి వేరోళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి నేను అంత చిల్లరకు నేను దిగజారలేదు. ఒక్కో ప్లాట్కి 50 గజాలు తీసుకుని నా ప్లాట్ నేను ఇంకా పరేషాన్ ఏమైందనంటే, ఇంకో ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాట్ ఉన్నది. ఈ ప్లాట్ల 250 గజాల ప్లాట్ అనుకో, ఇంట్లో 50 గజాలు నీ పేరు చెప్పి మీ పేరు అక్కడ 50 గజాలు ఇచ్చిండ్రు. ఆ 50 గజాలు మీ దాంట్లో ఇల్లు ఎట్లా కలుపుతారు అంటే ఒక్కొక్క దగ్గర అంటే 50 గజాలకు గుడిసెలేమని అమ్ముతారా అనే అనుమానం కూడా వచ్చింది. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇవన్నీ ఒక దగ్గర కుప్ప చేస్తారంట. మరి ఎట్లా చేస్తారో నాకు తెలియదు. అది కుప్ప అయినాక కూడా ఒక రోజు వస్తాను నేను. ఇదంతా ఒక దగ్గర కుప్ప చేసి ఆ కుప్ప దగ్గరికి
సెట్ చేస్తారు అనేది ఒక వార్త, ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, ఆ సెట్టింగ్ అయిన తర్వాత మనం చూద్దాము. మొత్తానికి ఇక్కడ జరిగిన దానిపైన, ఇక్కడ ఉన్న జాగాల పైన నాకు ఒక అవగాహన వచ్చింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే, రంగనాథ్ గారికి కూడా మీరు చేసే మంచి పనిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఇక్కడ నష్టం చేస్తున్నారు అనేది కూడా చెప్తా. మీరు పెద్ద ఉద్దేశంతో చెరువుల పునరుద్ధరణ చేస్తూ ఇవాళ అక్కడ అక్రమంగా నిర్మాణాలు మీరు గూలగొట్టి మంచిగా ఇప్పుడు సాఫ్గా, అది ఇల్లున్నట్టు కూడా లేకుండా మంచిగా స్మూత్గా సాఫ్గా చేసారు. అక్కడ దాన్ని చూపించి ఇక్కడ భయపెట్టించి, ఇక్కడ ఎఫ్టీఎల్ నెక్స్ట్ పోయేది మీరే, నెక్స్ట్ పోయేది మీ ప్లాట్లే అని ఇక్కడ భయపెట్టించి తక్కువ రేటుకు కొంతమంది, ఇప్పుడు నేను చెప్పినా కదా తిరుపతి రెడ్డి గారి పేరు ఎట్లా చేరబడుతుంది, వాళ్ళే అసొంటోళ్ళు ఇక్కడ మోపై ఇక్కడ తక్కువ ధరకు ప్లాట్లు కొని ఇక్కడ 50-60 వేలు గజం అంట. ఇటువంటి ప్లాట్లను 5,000కు 10,000కే గజం కొంత ప్లాట్లు కొన్నారంట. కొంతమందిని వచ్చి ఏ బాజాబ్తా వచ్చి మీరు సర్వేయర్లో ఇక్కడ అధికారులు మీరు బాజాబ్తా పోయి ఏది ముఖ్యమంత్రి గారి సోదరుని గెలవమని చెప్పిందంట. ఇటువంటి అనేకమైన విషయాలు అక్కడ హైదరాబాద్ తర్వాత జరిగింది. నా డౌట్ ఏంటంటే, ఇది అమీర్పూర్ దగ్గరనే జరిగిన ప్రతి చెరువు కాడ పైన కొట్టాలి, ఇది కింద కొనాలి, ఇట్లాంటి ఏమన్నా వేరే దగ్గర కూడా నడుస్తున్నాయా అని చెప్పేసి నాకు డౌట్. ఒకవేళ ఇటువంటి ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకురండి. ఎట్లా అంటే, ఇప్పుడు అక్కడ అవతల చెరువు అవతల అక్రమ నిర్మాణం జరిగింది, ఆడ కూలగొట్టేసిండ్రు. ఆడ కూలగొట్టిన చూడంగానే ఇప్పుడు మేడ తలకాయ అన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ పైన కృష్ణకాంత్ పార్క్ ఉన్నది. ఇప్పుడు అంటే ఆయన భాష పైన కృష్ణకాంత్ పార్క్ ఉన్నది. ఈ కింద ఇగో ఇక్కడికి వచ్చే వరకు మన ఈయన ఇల్లు ఉన్నది, ఎవరిది, రంగనాథ్ గారి ఇల్లు ఉన్నది. ఇప్పుడు ఈయన కూల కొట్టేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన కృష్ణకాంత్ పార్క్ అంటే పార్కు చెరువు జాగాల పార్క్ వచ్చింది కాబట్టి కూలగొట్టనని చెప్పి ఏదో చెప్పిండు. ఇది కూలగొట్టలే కాబట్టి ఒకవేళ ఇక్కడ కూలగొట్టేది ఉందనుకో, ఇప్పుడు రంగనాథ్ గారు ఇల్లు కనుక్కున్న కాడ వేరే వాళ్ళు అలా ప్లాట్లు అమ్ముతున్నట్టు అదో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ అంటే ప్రతి చెరువు దగ్గర ఇట్నే జరుగుతుందా, పైన కూలగొట్టుడు కింద కొనుడు? ఏది మన అమాయకుడైన తిరుపతి రెడ్డి గారు మన పిల్ల జమీందారు గారి పేరు చెప్పి ఇక్కడ 2-3 చేస్తున్నట్టుగా ప్రతి చెరువు దగ్గర ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని కొంచెం మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే నాకు ఒక చెరువు దగ్గర చేయనికే ఇవన్నీ తెలుసుకోనికే నాకు దాదాపు 2-3 నెలలు పట్టింది. ప్రభుత్వ అధికారులు కూడా నాకు ఆర్టీఐకి రిప్లై ఏమి ఇవ్వాలి, కోర్టుల కేసు ఉందన్నారు. నేను కింద మీద తిప్పల పడి ఈ ఖైదాలన్నీ పట్టుకొచ్చిన, వాళ్ళ ఆఫీసర్లకెళ్ళే పట్టుకొచ్చిన, ఎవడైతే ఈయనన్నాడో వాళ్ళ ఆఫీసర్లకెళ్ళే నేను పట్టుకొచ్చిన. దేశభక్తులు ఉన్నారు, ఇస్తారు. అట్లా ప్రతి చెరువు దగ్గర అవుతుందా అనే అనుమానం కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఈరోజు హైడ్రా అనేది సదుద్దేశంతో చేసే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు రెవెన్యూ చట్టాన్ని, ఇరిగేషన్ చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని, అన్ని చట్టాలను ఈ బుల్డోజ్ చేసుకుంటా ఈరోజు చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నా. చెరువు పైన కూలగొట్టుడు, కింద జరిగే దుకాణాలు కింద జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి చెరువు దగ్గర జరుగుతుందనే అనుమానం. ప్రతి చెరువు దగ్గర పోయి నేను తెచ్చుకొని, ఒకవేళ మీ దగ్గర ఎవరన్నా ఇట్లనే తిరుపతి రెడ్డి గారి పేరు, ఆయన ఎందుకంటే ఆయన అమాయకుడు, ఆయన బిజీగా ఉంటాడు, ఆయనకు తెలియకుండా ఆయన పేరు చెప్పి వీళ్ళు ఆయన పేరు బద్నాం చేసుకుంటా, ఆయన పేరు చెప్పిన ప్లాట్లు నెక్స్ట్ పైన కూలేది మీదే అని చెప్పి నేను భయపెట్టించి మీరు ప్లాట్లు మీ దగ్గర బలవంతంగా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేసిన, సర్వే పేర్లతోని ఒక్కొక్క ప్లాట్కి 50 గజాల మామూలు తీసుకున్నా మీరు మా దృష్టికి తీసుకురండి. మేము పెద్దలు తిరుపతి రెడ్డి గారి దృష్టికి, వాళ్ళన్న ముఖ్యమంత్రి దృష్టికి మేము తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. కమిషనర్ గారి ఖచ్చితంగా వాళ్ళు వదలరు, వాళ్ళు ఇటువంటి సహించరు, మీకు ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలను కానీ పేద కుటుంబాలను కానీ నష్టం చేసే ఆలోచన వాళ్ళకి ఏమాత్రం లేదు, అర్థమైందా? కాబట్టే మీరు ఇటువంటి అక్రమాలు ఏడా జరిగినా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇది హైడ్రా ఒక ఉద్దేశము. ఇప్పుడు నా భాషను మీకు అర్థమైందనే అనుకుంటున్నా. నేను ఏ భాషలో చెప్పినా పైన కూలగొట్టుడు, కింద పిల్ల జమీందారు స్వేర విహారం.